మీరు చెప్పండి, మీ ఆధ్వర్యంలో ఇంతటి మహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏంటి మీకు చూసి? తప్పకుండానండి, చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఆదరణ, ప్రతి ఒక్కళ్ళ సపోర్టు ఇందులో ఖచ్చితంగా ఉన్నది. రామతీర్థాల అభివృద్ధికి ఈరోజు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. రామతీర్థం ఈరోజు గిరి ప్రదక్షిణ రోడ్డుని పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే రెండవ గిరి ప్రదక్షిణ రోడ్డుగా నిధులు మంజూరు చేసిన మన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి ఆ రాముడు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారు, అందరూ చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ దేవాలయానికి ధర్మకర్త, వారి బిడ్డ. నేను చాలా తక్కువ నోటీసులో ఇచ్చినా కూడా వెంటనే వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. శాసనసభ్యురాలు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు ఆవిడ. అలాగే ఈ దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసే విషయంలో కూడా నాతో పాటు ఆవిడ కూడా దాని మీద ప్రయత్నాలు చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికి ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా బీజేపీ అధ్యక్షులు వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రజలందరికీ సందేశాన్ని వినిపించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రిమోట్గా రాలేకపోయినా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా రిమోట్గా ఈరోజు అటెండ్ అయ్యారు. పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయని మన ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఆయన కొండెక్కి శిఖరజ్యోతి వెలిగించిన వ్యక్తి, మా అందరితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా మంత్రి, అలాగే మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, అలాగే మన లోకల్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నా ధన్యవాదాలు మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి. ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఓపికగా రాముడి శిరస్సు నరికిన విధానాన్ని చెప్తూ అప్పుడు రాముడికి అన్యాయం అయింది, ఈరోజు మన కూటమి ప్రభుత్వం రామతీర్థాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని చెప్తూ నేను ఇచ్చిన నివేదికల్ని పరిశీలించి తొందరలోనే అన్ని శాంక్షన్స్ చేస్తానని ఈ వేదిక మీద నుంచి ఆయన మహిళలందరికీ, ముఖ్యంగా భక్తులందరికీ చెప్పిన విషయం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రామతీర్థాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతూ ఈ కొండలలో ఆ రాముడి ఒడిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సేద తీర్చే విధంగా, అలాగే ఆ రాముడి దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం ఈ టెంపుల్ని తీర్చిదిద్దడం ముందుకెళ్తున్నానని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా కోనాడ వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఈరోజు 1.25 కోట్లతో మళ్ళీ పునరుద్ధరణ చేయబడుతున్నది. ఇంకొక 2 కోట్లు బట్టి ఆ టెంపుల్ని పూర్తిగా పునరుద్ధరణ దశగా తీసుకెళ్లే విధంగా కూడా మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే డిబిలింగేశ్వర స్వామిని, అలాగే ఎంబేరమ్మ గుళ్ళు, ఇవన్నీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తూ, అలాగే కాకుండా నెల్లిమల్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం కానీ, హనుమంతుడి మందిరం కానీ, లేకపోతే శివాలయం కానీ, లేకపోతే అమ్మవారి గుళ్ళు కానీ ఖచ్చితంగా ఉండాలన్న ఆధ్యాత్మిక దృష్టితో ఈరోజు ముందుకు వెళ్ళడానికి కూటమి ప్రభుత్వం నాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈరోజు దేవాలయాలు ఉండాలి, దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రామతీర్థాల డెవలప్మెంట్కి అయితే అన్ని విధాలుగా మేమైతే కట్టుబడి ఉన్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశం ఈరోజు రాష్ట్రంలోనే 2వ గిరి ప్రదక్షిణ రోడ్డుకి అయితే ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ రామతీర్థాల రోడ్డుని అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రారంభించామంటూ కూడా చెప్తాం. వర్చువల్గా చూసుకుంటే ఈరోజు పలువురు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యం కూడా కనిపించింది. దీనికి పట్ల అతను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఎందుకంటే ఆనాడు రాముని తల నరికేటప్పుడు తీసేటప్పుడు కూడా మేము ఎంతో బాధపడ్డాను, ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనడంతో నాకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా దేవాలయాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు
ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా మనం చూడొచ్చు రామతీర్థాలకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయం దానికి సంబంధించిన అభివృద్ధే కాకుండా దీనికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని తీర్చిదిద్దడమే మా ధ్యేయంగా మనకైతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకం నాగమాదేవి గారు కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది రామతీర్థాలు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, రామతీర్థాలు, విజయనగరం జిల్లా.